హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకంలో వచ్చేసి డిమాండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అంటే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు డిమాండ్ ఏ విధంగా ఇస్తారో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే లాగిన్ పేజ్ ఓపెన్ అయినాక వాళ్ళు ఈ టైప్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ వర్క్ డిమాండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ విలేజ్ అంటే గ్రామ పంచాయతీలే, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జాబ్ కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక జాబ్ కార్డ్ని ఎంచుకుంటున్నాను, డిమాండ్ ఇస్తున్నాను వాళ్ళకు. ఒకటి ఈ విధంగా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డేటు ఫ్రమ్ డేటు టు డేటు వరకు ఇవ్వాలి. ప్రొసీడ్ అని కొట్టాలి. ఓకే, సక్సెస్ఫుల్ అయింది. ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏ లొకేషన్ అని ఉంటుంది, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వర్క్, మాది ఎంఐ ట్యాంకులు చేపిస్తున్నాం కాబట్టి అది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, చూడండి వర్క్ ఐడి కూడా వచ్చేసింది. కింద ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది, ప్రొసీడ్ కొట్టేసేయండి. ఓకే, డన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మస్టర్ రోల్ క్లిక్ చేయండి. ఇక్కడ మస్టర్ జనరేట్ చేయాలి మనం. జనరేట్ ఈ మస్టర్ అని రోల్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇక్కడ ఆప్షన్ చూడండి, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ, నెక్స్ట్ వర్క్ ఐడి కానీ సర్చ్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ మస్టర్ ఓపెన్, దీన్ని ప్రింట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.